మయన్మార్ భూకంపం 334 అణుబాంబులతో సమానం. ఏంటి వినగానే షాక్ అయ్యారా? పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ వినండి. మయన్మార్లో శుక్రవారం సంభవించిన భారీ భూకంపం తదనంతరం ప్రకంపనలు అత్యంత తీవ్రతగా ఉన్నాయని అమెరికాకు చెందిన జియాలజిస్ట్ జెస్ ఫినిక్స్ వెల్లడించారు. ఈ తీవ్రత 334 అణుబాంబుల విధ్వంసంతో సమానమని పేర్కొన్నారు. భూగర్భంలో భారత యురేషియన్ టెక్టానిక్ పలకలు ఢీకొనడం వల్ల మయన్మార్లోని స్ట్రైక్ స్లిప్ కేటగిరీకి చెందిన సంగైంగ్ ఫాల్ట్ వద్ద రాబోయే కొన్ని నెలల పాటు తదనంతరం ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. ఆదివారం రాత్రి సాయంత్రానికి మయన్మార్ భూకంప మృతుల సంఖ్య 2972కు చేరుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. క్షతగాత్రుల సంఖ్య 3122గా ఉన్నట్లు తెలిపాయి. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతుందని చెప్పుకొచ్చారు. కాగా అంతర్యుద్ధం కారణంగా ఆంక్షలు కొనసాగుతుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడవచ్చునని చెప్తున్నారు. భవనాల శిథిలాలను తొలగించి ఒక్కో మృతదేహాన్ని వెలికి తీయడానికి 2 నుంచి 8 గంటల సమయం పడుతున్నట్లు రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి. శుక్రవారం నాటి భారీ భూకంపం తర్వాత కూడా మయన్మార్ పౌరులు అనుక్షణం భయభయంగా గడుపుతున్నారు. ఇక్కడ తదనంతరం ప్రకంపనలు కూడా తీవ్రంగానే ఉంటున్నాయి. శుక్రవారం తొలి భూకంప తీవ్రత 7.7గా నమోదవ్వగా ఆ తర్వాత వరుసగా 3.3, 4.7 మధ్య, శనివారం 3.8, 4.7 మధ్య తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. ఆదివారం ఉదయం మండలే నగరానికి 28 కిలోమీటర్ల దూరంలో 5.1 తీవ్రతతో భూమి కంపించింది. మరి భూకంపాలు రావచ్చనే వార్తల నేపథ్యంలో మయన్మార్ పౌరులు రోడ్లపైనే ఉంటున్నారు. మండలే కేంద్రంగా భూకంపం సంభవించిన పర్వత ప్రాంత సికాయ్ దారుణంగా దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. 80% పట్టణ ధ్వంసమైపోయిందని, మిగతా 20% కూడా పాక్షికంగా భూకంపం ప్రభావిత ఇళ్లలో మిగిలిపోయిందని పేర్కొన్నారు. సెనెట్ ప్రతినిధి కమిటీ కార్యదర్శి మావో జివోటియాన్ కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. రెబల్స్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో తమకు మానవతా సాయం అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చాలా చోట్ల పౌరులే వట్టి చేతులతో శిథిలాలను తొలగించి తమ వారి కోసం వెతుకుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు వెలికి తీసిన 183 మృతదేహాలను ఆదివారం సామూహికంగా ఖననం చేసినట్లు సికాయ్లోని ఓబో హెల్త్ అండ్ రెస్క్యూ టీం బృందం సభ్యుడు ఒకరు చెప్పారు. మయన్మార్లో భూకంపం సహాయక చర్యలు మందకొడిగా సాగుతున్నాయి. ఇందులో అనేక కారణాలున్నాయి. రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో సహాయక బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడంలో ఆలస్యమవుతుంది. రెబల్స్ ఉంటున్న ప్రాంతాలకు దారితీసే రహదారుల్లో మిలిటరీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద సహాయక బృందాలను అడ్డుకుంటున్నారని, అక్కడ సైనికులకు ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాకే సహాయ సిబ్బందిని అనుమతిస్తున్నారని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. మయన్మార్లో కమ్యూనికేషన్ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో స్టార్లింక్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలన్ మాస్క్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మయన్మార్లోని సైనిక సర్కారు అనుమతిస్తే వెంటనే చర్యలను ప్రారంభిస్తామని తెలిపారు. భూ ప్రకోపానికి గురైన మయన్మార్ను ఆదుకునేందుకు భారత్ ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది. ఇదిలా ఉండగా భూకంపం కారణంగా థాయిలాండ్లో కుప్పకూలిన 33 అంతస్తుల భవనంలో చిక్కుకున్న వారిపై ఆశలు ఆవరైతున్నాయని బ్యాంకాక్ పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు బయటకు తీసిన వారిలో ఎవరు ప్రాణాలతో లేరని గుర్తు చేశారు. శిథిలాలను పూర్తిగా తొలగించడానికి కనీసం 2 నెలల సమయం పడుతుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు 18 మంది చనిపోయినట్లు పేర్కొన్నారు పోలీసులు. ఇంకా 82 మంది గల్లంతైనట్లు వివరించారు. మండలేలోని దక్షిణ లాంగికాన్ శ్మశాన వాటికల్లో ఆదివారం విపరీతమైన రద్దీ నెలకొంది. ఖననాలకు స్థలం సరిపోని పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు చెప్తున్నారు. ఆదివారం ఉదయం శ్మశాన వాటిక బయట పార్క్ చేసిన కార్లతో రహదారులు నిండిపోయాయి. మయన్మార్ చట్టాల ప్రకారం మరణ ధృవీకరణ పత్రం లేనిదే మృతదేహాలను ఖననం చేయకూడదు. వందల మృతదేహాల విషయంలో అలాంటి పత్రాలు లేవు. దీంతో సమీప సరస్సు వద్ద బంధుమిత్రులు తమ వారి మృతదేహాలతో పడిగాపులు కాస్తున్నారు. ఈ విషయాన్ని అక్కడ పనిచేసే ఒక వ్యక్తి చెప్పుకొచ్చారు. ధృవీకరణ పత్రాలు జారీ చేసిన మృతదేహాలు కూడా శ్మశాన వాటికలో కుప్పలుగా ఉన్నాయని వివరించారు.